కొబ్బరిలో మన శరీరానికి అవసరమైన అన్ని ఎమైనో యాసిడ్స్ ఉన్నాయి. పలుచని లేత కొబ్బరిలో ఏ విధమైన పీచు పదార్థము ఉండదు, కాబట్టి ఇది తేలికగా జీర్ణమవుతుంది. కాలేయ వ్యాధుల వారు, అజీర్తి, విరేచనాలతో బాధపడేవారు కూడా నిస్సందేహంగా లేత కొబ్బరిని సేవించొచ్చు. అంతేకాక మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా వైద్య సలహాను అనుసరిస్తూ బాగా లేత కొబ్బరిని తీసుకోవచ్చు. కొబ్బరితో చికిత్సలు. బాగా లేత కొబ్బరి, అరటిపండు, పాలు కలిపి ప్రతిరోజు ఎదిగే చిన్న పిల్లలకు తినిపిస్తూ ఉంటే మంచి పుష్టికరమైన ఆహారంగా పనిచేస్తుంది. మీగడ లాంటి లేత కొబ్బరిని ప్రతిరోజు ముఖం పైన వేసి రుద్దుతూ ఉంటే మొటిమలు రాకుండా ఉండి ముఖము నునుపు తేలుతుంది. శరీరంలో ప్రోటీన్స్ లోపించిన వారు, రికెట్స్ వ్యాధి ఉన్నవారు కొబ్బరిని మెత్తగా రుబ్బి గట్టిగా పిండి పిప్పి తీసేయగా మిగిలిన కొబ్బరి పాలు తాగితే మంచి మందులాగా పనిచేస్తుంది. కొబ్బరి పాలను లేత కొబ్బరి నీటితో కలిపి వయసు పైబడిన వారికి తాగిస్తూ ఉంటే చక్కని ఆరోగ్యం కలుగుతుంది. కొబ్బరి పాలు, బొప్పాయి పాలు, కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజు రాత్రి సమయంలో ఓ స్పూన్ స్వీకరిస్తూ ఉంటే దగ్గు, విరేచనాలు తగ్గిపోతాయి. ఉదయం పూట ఒక గ్లాస్ కొబ్బరి పాలు తాగి ఆ తరువాత 4 గంటలాగి ఒక చెంచాడు ఆముదం తాగితే కడుపులో ఉన్న బద్దె పురుగులు బయటకు పోతాయి. పచ్చి కొబ్బరిలో కొద్దిగా బెల్లం కలిపి తింటూ ఉంటే దంతాలు గట్టిగా ఉండటమే కాక పళ్ళు పుచ్చిపోవటాన్ని కూడా నిరోధిస్తుంది. కొబ్బరి పాలలో కొద్దిగా గ్లిజరిన్ కలిపి కాళ్ళు, చేతుల పగుళ్లకు రాస్తూ ఉంటే పగుళ్లు తగ్గిపోతాయి. ఎండు కొబ్బరిలో కొద్దిగా పంచదార కలిపి తింటూ ఉంటే పేగుల్లో ఉన్న కురుపులు నివారించబడతాయి.